అన్ని అర్హతలు ఉన్న ఆత్మకూరును వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి న్యాయం చేయాలని ప్రముఖ న్యాయవాదులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రముఖ సీనియర్ న్యాయవాదులు వై తిప్పారెడ్డి, నారాయణ గౌడ్, అలాగే అధ్యక్షులు జీకే రాములు, ఉపాధ్యక్షులు దివాన్జీ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముక్తేశ్వర్ మాట్లాడుతూ 100 ఏళ్లుగా రాజుల సంస్థానంగా విరచిల్లిన ఆత్మకూరు తాలూకా కేంద్రంగా కొనసాగి ధన్వాడ, దేవరకద్ర, నర్వ, ఆత్మకూరు, అమరచింత, చిన్న చింతకుంట మండలాలకు ప్రజలు విశేష సేవలు ఇక్కడ నుండి లభించాయన్నారు. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇక మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ఇదివరకే 2 సార్లు ఆత్మకూరులో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేయడంతో పాటుగా సభా దృష్టికి తీసుకువెళ్లడంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై కలెక్టర్ కు ఆదేశాలు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా చేయాలని బలమైన సంకల్పంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఆత్మకూరు ఏరియాలో ఉన్నది. మరి జెన్కో ప్రాజెక్ట్, పెద్ద జెన్కో ప్రాజెక్ట్ కూడా ఆత్మకూరులో ఉన్నది. మరి ఇక్కడికి దగ్గర ఉన్న కుర్మూర్తి దేవస్థానం కూడా చిన్న చింతకుంట మండలం, ఇంతకుముందు ఆత్మకూరు తాలూకాలో ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల లోపల రెవెన్యూ డివిజన్ కావాలని పెద్దల ద్వారా ఇంతవరకు చాలాసార్లు అడిగినాము. అది ఫ్రూట్ఫుల్ కాలేదు. ఇప్పుడున్న శ్రీహరి గారు కూడా ఎమ్మెల్యే శ్రీహరి గారు కూడా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యలో టాక్స్ ఏవైతే ఉన్నావో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మండలం కావాలనే కోరికతోనో ఏవైతే అర్హత లేవో దాని గురించి అడుగుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీలను, ఇంతకుముందు గ్రామ పంచాయతీలను ఇప్పుడు రెవెన్యూ డివిజన్ చేయాలని అడగడం ఏదైతే ఉన్నదో సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఆత్మకూరులో ఇంకా ఫెసిలిటీ కూడా ఏమున్నది అంటే టీటీడీ దేవస్థానం ఉంది, 50 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఇక్కడ పెద్దగా ఒక యూనివర్సిటీ కట్టాల్సిన, తెలంగాణ నుంచి ఒక యూనివర్సిటీ కట్టే కూడా సరిపోయే స్థలం ఉన్నది. మరి చూడాల ప్రాజెక్ట్ ఉన్నది, ఇది ఉన్నది. దాని కొరకు కోర్టు ఉన్నది. 40 సంవత్సరాలు అయింది ఇక్కడ కోర్టు ఎస్టాబ్లిష్ అయ్యి. మరి జెన్కో ప్రాజెక్టు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ వనపర్తి జిల్లాలో చేరడానికి మేము ముందు నుంచి వ్యతిరేకతనే వెలిపించినాము ఆత్మకూరు వాళ్ళని. అయినా కూడా ఆత్మకూరును మహబూబ్నగర్లో కలపకుండా ఆ రోజు దీంట్లో కలిపినారు. ఇప్పుడు మేము చెప్పే విషయం ఏదైతే ఉన్నదో ఆత్మకూరు, అమర్చింత, చింతకుంట, నర్వ ఈ 4 కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. ఒకవేళ వనపర్తిలో మాకు అవసరం లేదు అనుకుంటే నారాయణపేట జిల్లాలో కలిపి రెవెన్యూ డివిజన్, ఎందుకంటే ఈ 4 కూడా నారాయణపేట జిల్లా నుంచి విడిపడ్డవి. నారాయణపేట రెవెన్యూ డివిజన్ ఉంది. ఈ పద్ధతి పోకుండా ఈ 4 మండలాలు ఈ యొక్క రెవెన్యూ డివిజన్ చేసి వాటి వనపర్తిలో కలిపిన రెవెన్యూ డివిజన్ చేయండి. లేదు అంటే నారాయణపేట జిల్లాలో కలిపి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతున్నాను. ఈ యొక్క విషయం ఏదైతే ఉన్నదో బార్ అసోసియేషన్ సభ్యులు విపులంగా తీర్మానం చేసి చెప్తున్న విషయం.